హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే ఇవాల్టి డైలీ రొటీన్ లాగైతే షేర్ చేస్తున్నాను. కార్తీక మాసం, శ్రావణ మాసం అంటే మన ఆడవాళ్ళకి కొంచెం ప్రత్యేకం కదా. ఎందుకు అంటే ఈ మాసంలో, ఈ 2 మాసాలు అంటే శ్రావణ మాసం, కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఈ శ్రావణ మాసం అంటే ఇంకా స్పెషల్. అమ్మవారికి రకరకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటాం, వ్రతాలు, ఎస్పెషలీ వరలక్ష్మి వ్రతము. ఇంకా అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చనలు, ఇంకా అష్టోత్తరాలు చేసుకోవటం, ఇలా చేసుకుంటూ ఉంటాము. నేనైతే ఇవాళ సింపుల్గా పూజ అయితే చేశానండి. అది కూడా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించాను. ఎందుకు అంటే మిగతావి కడిగినే లేవన్నమాట, అందుకనే అలా వెలిగించాను. ఇంకా పూజ చేసుకొని తర్వాత సింపుల్గా మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి ఒక 2 వంకాయలు కట్ చేసి కర్రీ అయితే చేశాను. ఇంకా ఇటు సైడ్ దోశ కూడా వేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా చేసి పెట్టానండి. ఉదయాన్నే కొంచెం హడావుడిగా ఉంటుంది. ఇంత హడావుడి పడి వీడియో తీయటం ఎందుకని నేనైతే ఎక్కువగా ప్లాన్ చేసుకొని తీసుకుందాంలే, ఎందుకు ఇలా అని అలా ఉదయం కొంచెం అయితే తీసుకుంటున్నాను అండి. టైం మనకి హడావుడి పడి, మన టెన్షన్ పడి లేట్ అవ్వటం ఇవన్నీ ఎందుకులే అని ఇంకా ఉదయం బాబు కాలేజ్కి వెళ్ళిపోయాడు అనుకో, మధ్యాహ్నం లంచ్ టైంలో ఫ్రీగా ఉంటాం కదా, అప్పుడు ఫ్రీగా వీడియో తీసుకోవచ్చు. వీడియో తీసుకోవడానికి చాలా టైం పడుతుందండి, అందుకని ఉదయం వీడియో పని అయితే పెట్టుకోవట్లేదు. ఇంకా ఇటు సైడ్ బాల్కనీ సైడ్ కూడా ఈ మధ్య చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం కదా, మన ఇంటి ముందు వేసే ముగ్గు కూడా మనని ప్రభావితం చేస్తుందంట. అందుకని మెయిన్ డోర్ సైడ్ వేస్తున్నాను, కానీ నాకు మెయిన్ డోర్ సైడ్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి లేదు, కొంచెం పసుపు కుంకుమ కూడా వేయడానికి లేదండి. ఎందుకంటే ఎవరో ఒకరు పిల్లలు అందరూ తిరుగుతూ ఉంటారు, తొక్కుతూ ఉంటారు, అందుకని అటు సైడ్ తొక్కుతుంటారు కదా అని ఇటు సైడ్ వేసుకొని చూసుకుంటూ ఉంటాను. చూసుకున్నప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది కదా, పాజిటివ్గా అనిపిస్తుంది. అందుకని అలా చిన్న ముగ్గు వేసుకొని కొన్ని పువ్వులు ఉంటే అవి మట్టిది బౌల్ ఉంటే దాంట్లో వేసానండి. అవి కూడా ముందు రోజు చేసిన పువ్వులు ఉంటే అవి అయితే తీసి అక్కడ వేసాను, ఫ్రెష్గా ఉన్నాయని. ఇంకా ఇవాళైతే మటక్కాయల కారం అయితే చేస్తున్నాను మధ్యాహ్నానికి. ఆల్రెడీ కొద్దిగా వంకాయ కర్రీ అయితే ఉంది, ఇంకా నైట్ చేసిన పప్పు కొంచెం ఉందండి. ఎప్పుడన్నా రాత్రిపూట పప్పు చేసినప్పుడు కొద్దిగా మిగిలితే ఇంకా మళ్ళీ ఏదైనా కొంచెం కర్రీ కానీ పచ్చడి కానీ అలా చేస్తాము. ఇదైతే మేము మటక్కాయలు అంటామంటే వీటిని ఒక 1/4 కేజీ వరకు తీసుకున్నాను. కొంతమంది గోరుచిక్కుడు అంటారు, గోరుచిక్కుడుతో కర్రీ చేసుకోవచ్చు, ఇలా కారం కూడా చేసుకోవచ్చు. ఈ కారం ఒక్కటే అన్నం మొత్తం తినవచ్చండి, అంత బాగుంటుంది కారం, గోరుచిక్కుడు కారము. ఒక 1/4 కేజీ తీసుకున్నాను గోరుచిక్కుడు. అవి కొంచెం సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం సేపు నుంచి కడిగి ఇవి కూడా పక్కన పెట్టుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేది కొంచెం కారం మనం ఎంత తింటామో దాన్ని బట్టి చూసి తీసుకోవాలి. నేను దాదాపుగా ఒక 10-15 వరకు ఉన్నాయండి, అవి అన్ని తీసుకున్నాను. ఇంకా గోరుచిక్కులు కూడా మనం కర్రీకి ఎలా ఒలుచుకుంటామో అలా ఒలిచి పెడుతున్నాను. కట్ చేసుకొని అయినా దంచుకోవచ్చు, లేదంటే ఇలా చేతైనా ఒలుచుకోవచ్చు. ఎక్కువగా పీచు ఉంటే కొంచెం అయితే తీస్తున్నాను, లేతగా ఉన్నాయనుకో మనం కట్ చేసుకున్నాను బాగానే ఉంటుందండి. అన్నీ కూడా ఒలిసి పక్కన పెట్టుకుంటున్నాను. నాకైతే ఈ గోరుచిక్కుడు కారం అయితే చాలా ఇష్టం అండి. ఎక్కువగా కూడా ఇది మా అత్తయ్య దంచుతుంది, నాకన్నా కూడా ఎక్కువగా ఏదన్నా కర్రీ లేదనుకో ఇవి ఒలిచి పెట్టింటే కనుక దంచి అలా నూనెలో మగ్గించి చాలా బాగా చేస్తుంది. నేను నేర్చుకోవటం కూడా ఇది మా అత్తయ్య దగ్గర నుంచే. ఇంకా ఇందులోకి కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి కొంచెం వేస్తాము, 7-8 రెబ్బలు, ఇంకా తగినంత సాల్ట్ అయితే వేస్తాము. ఇంతే అండి సింపుల్గా. వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం ఉప్పు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ నేను జీలకర్ర అయితే వేయట్లేదు. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం, ఇవల్ల దంచుతానండి. రోట్లో దంచుకుంటేనే ఈ కారం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఏమంటే మనకి గోరుచిక్కుడు అన్నీ మెత్తగా స్మాష్ అవుతాయి, అదైతే అసలు బాగుండదు. కొంచెం ఏమంటారు, పసర వాసన వస్తుంది, అలా బాగుండదు. రోట్లో వేసి దంచామనుకో బాగుంటుంది. మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదండి. అసలు రోట్లో చేసుకున్న పచ్చళ్ళే బాగుంటాయి మిక్సీలో కన్నా. మనం ఏమంటే పనులే హడావుడి అవుతుంది, మనకి టైం ఉండదు, తొందరగా కావాలని మిక్సీలో వేసుకుంటుంటాం. టైం ఉన్నప్పుడు ఇలా దంచుకోవడం బెటర్ అండి. ఫస్ట్ అయితే కొబ్బరి, సాల్ట్ వేసి దంచుతున్నాను. కొబ్బరి అనేది మన ఎండు కొబ్బరి అంటాం కదా, ఎండు కొబ్బరి వేసానండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం తుంపి వేస్తున్నాను, తుంపి వేస్తే తొందరగా మెదుగుతాయి కదా. అవి పచ్చాగా దంచినాక వెల్లుల్లి కూడా వేసాను. వెల్లుల్లి ఎన్ని వేసాను అంటే 7-8 రెబ్బలు వేసాను. ఇందులోకి ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి, ఆనియన్ వేసుకోవచ్చు, టమాటా అన్నీ పచ్చి వేసుకొని ఫస్ట్ దంచి తర్వాత నూనెలో మగ్గించుకోవచ్చు. నేనైతే ఆనియన్, టమాటా అవేమి వేయట్లేదు, అవి వేసుకున్నా బాగానే ఉంటాయండి. కొంచెం జీలకర్ర వేసుకున్నా బాగుంటుంది. ఇంకా కొంచెం నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఆల్రెడీ కొబ్బరి వేసాను కదా, కొబ్బరి పొడి కాదు నువ్వుల పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది. అంటే నువ్వులు కొబ్బరి కలిపి వేసుకున్నా బాగుంటుంది, మళ్ళీ పల్లీల పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే కొబ్బరి మాత్రం వేసాను, చెప్తున్నాను బాగుంటుందని. నేనైతే కొబ్బరి మాత్రమే తీసుకున్నాను. ఇంకవన్నీ కూడా కొంచెం ముక్క చిరిగేంతవరకు దంచుతున్నాండి. మరీ ఎక్కువగా మెత్తగా దంచుకోకూడదు. అంటే మామూలుగా మనం టమాటా చట్నీ, పచ్చిమిరపకాయల చట్నీ అలా దంచుకున్నట్టు కాకుండా ఇలా పచ్చగా ముక్క కొంచెం చెదిరితే సరిపోతుంది. అలా దంచి అయితే అన్నీ
తీసుకున్నాను పక్కకి ప్లేట్లోకి. ముందు కొంచెం వేసి దంచాను. అవన్నీ చిన్న రోలు కదా, అందుకని కొంచెం కొంచెం వేసి దంచానండి. పెద్ద రోలు అయితే అన్నీ ఒకేసారి వేసి దంచుకోవచ్చు. విడివిడిగా కొబ్బరి అయితే మెదగదు కదా, అందుకని ఫస్ట్ కొబ్బరి వేసి దంచాను. లేదంటే అన్నీ మెదిగే మాట అయితే అన్నీ ఫస్టే వేసి దంచుకోవచ్చు. విడివిడిగా వేసి దంచుకున్నా మనకి అన్నీ మెదుగుతాయి. ఇంక ఇదిగోండి ఇలా దంచి పక్కన తీసుకున్నాను. దాదాపుగా పావు కేజీ వరకు తీసుకున్నానండి. అవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా మగ్గించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. కొంచెం జీలకర్ర, ఆవాలు అవైతే వేసానండి నూనెలో. ఇంకా నూనె మగ్గిన తర్వాత ఇది కూడా అందులో వేస్తున్నాను. మనం సిమ్లో పెట్టి ఇంకా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకుంటే అన్నంలోకి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే దంచేటప్పుడు మర్చిపోయాను. యాక్చువల్గా దంచేటప్పుడే వేసుకుంటారు పసుపు. ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి. కరివేపాకు అనేది ఆప్షనల్, ఎందుకంటే మంచి టేస్ట్గా ఉంటుంది, మంచిది కదా హెల్త్కి అని వేసాను. యాక్చువల్గా కరివేపాకు వేసుకోరు కొంతమంది. నేను వేసాను. ఇంక ఇదిగోండి మగ్గిపోయింది. అంటే మనకి ఒక 5 నుంచి 7 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిస్తే మూత పెట్టి 5 లేదా 7 నిమిషాలు ఆలోపు మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత ఇదిగో ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కారం. వేడి వేడి అన్నంలోకి ఈ ఒక్క కారంతో అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా తర్వాత ఏం చేశానంటే 10 రోజులు అయిందండి, దాదాపుగా 10-12 రోజులు అవుతుంది. ఊరి నుంచి ఇది తెచ్చాను, గోరింటాకు తెచ్చినాక ఇంకా నాకు వెంటనే కుదరలేదు. ఫ్రిడ్జ్లో అలాగే కవర్లో పెట్టేశాను. అసలు ఎలా ఉందో ఏమో అని ఇవాళ అయితే తీసానండి బయటికి. కానీ మనం ఫ్రెష్గా తెచ్చింది చెట్టు నుంచి కాబట్టి చాలా బాగుందండి. అసలు ఎక్కడో కొంచెం కొన్ని ఆకులు మాత్రమే కొంచెం వడిపడిపోయాయి, మిగతా అన్నీ బాగున్నాయి. దాదాపుగా 15 రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే ఆకు తలకి కూడా పెట్టుకోవచ్చు. అందరూ ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. నేను మాత్రం శ్రావణ మాసంలో తెచ్చాను. నాకు ఎందుకు ఆషాఢ మాసంలో కుదరలేదు, ఊరికి వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ కూడా నాకు దొరకదు, అందుకని తీసుకొచ్చుకోలేదు ఈ సంవత్సరం. అప్పుడప్పుడు ఎవరన్నా ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో ఎక్కువగా కనుక చేసుకుంటే. ఈ సంవత్సరం ఎవరు ఇవ్వలేదు, ఇంకా నేను కూడా అనుకోలేదు, మర్చిపోయాను. నాకు మామూలుగా కోన్ కన్నా ఇదే పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. మన ఋషులు చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే మనం ఏ ఆకు తినొచ్చు, ఏ ఆకు మన హెల్త్కి చేతులకి అంటే పెట్టుకుంటే ఇలా రంగు కలర్ మారి మన హెల్త్కి మంచిది, ఇంకా ఔషధానికి ఏం ఆకులు ఉపయోగపడతాయి అనేది అన్నీ పరిశోధన చేసి మనకి అందించారు కదా. ఇంకా అదైతే మా అత్తయ్యకి ఇచ్చానండి బాగు చేయమని. అంటే కొన్ని ఎండిపోయి ఉన్నాయి కదా, అవన్నీ మా అత్తయ్యకి ఇచ్చాను పక్కన పెట్టి. నేను చేస్తుంటే మా అత్తయ్య వచ్చి అడిగింది అనమాట, తనకి ఇచ్చేసాను. నేను తర్వాత ఇంకా చేతులు కట్టుకొని కాకరకాయలు ఉంటే అవైతే కొన్ని పైన పీల్ చేసి ముక్కలు కట్ చేసి పెడుతున్నాను, సాయంత్రం చేయొచ్చని. ఒక 3 మాత్రం తీసుకున్నాను కర్రీకి, ఎందుకంటే 2 రకాలు చేద్దాం అనుకున్నాను ఈసారి. కొంచెం టమాటా వేసి ఆనియన్ వేసి అలా ఒక రకం, అంటే రొట్టెలకు కూడా తినొచ్చు ఇలా అయితే, అందుకని సాయంత్రం మళ్ళీ చేయొచ్చు కదని ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటే అలా కట్ చేశాను. ఒక 3 కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ కడిగి పెట్టానండి. ఇవి కొంచెం సాల్ట్ వేసి కడుగుతాను, కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టేసి కడిగి ఆ తర్వాత పీల్ తీసి ముక్కలు కట్ చేస్తాను. కొంతమంది ఏమంటే పీల్ తీసినాక కడుగుతారు, నేనైతే ఇంకా ముందే కడిగి ఆ తర్వాత పీల్ తీసి కట్ చేస్తాను. వీటిలో ఏమంటే ఈ మార్కెట్ నుంచి తెచ్చే వాటిలో ఎక్కువ ఇసుక ఉంటుందండి. మనం పీల్ చేయకపోతే ఆ ఇసుక అనేది అస్సలు పోవట్లేదు, అందుకని పీల్ అయితే వేసి ఒక 3 కాకరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కాకరకాయలు రకరకాలు చేసుకుంటుంటారు, చట్నీ చేసుకుంటున్నారు, కాకరకాయలు దంచి చేసుకుంటారు, ఆనియన్ టమాటా వేసి అలా చేసుకుంటారు. లేదంటే నేను మొన్న ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేశాను కదా, అలా కూడా చేసుకుంటారండి. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇవి ముక్కలు మెత్తబడాలి కదా, అందుకని కట్ చేసి పక్కన పెట్టేసి సన్నగా అయితేనే కట్ చేశాను. ఇవి కొంచెం మగ్గిచ్చి నూనెలో తర్వాత ఒక ఆనియన్ టమాటా కూడా సన్నగా తరిగి వేసామనుకో రొట్టెలేకి తినడానికి కూడా బాగుంటుందండి. ఒక 3 కాకరకాయలు, ఇలా 3 కాకరకాయలు ఏమో కొబ్బరి కారం వేసి చేస్తే అలా పొడిగా వస్తుంది. అది కొంచెం నిలవ ఉంటుంది. మనం ఆనియన్ వేసామంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, అందుకని ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేశానండి. తర్వాత ఇంక ఈలోపు మా అత్తయ్య అదైతే బాగా చేస్తుంది, అది కూడా ఇంకా పట్టి పెట్టాలనుకున్నాను. మిక్సీ పట్టి పెడితే మళ్ళీ ఒక వారం నిలవ అయినా ఉంటుంది, లేదంటే పాడైపోతుంది కదా. ఇది అన్నీ కొంచెం బాగా చేసి ఇచ్చింది మా అత్తయ్య. ఇదైతే మిక్సీ వేయాలి, ఎన్ని రోజులు అవుతుంది అసలు, పాడైపోయిందేమో అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే ఉంది. ఇందులోకైతే ఒక 3 ఒక్కలు అయితే తీసుకున్నానండి, కొంచెం షుగరు, కొద్దిగా చింతపండు తీసుకున్నాను, ఇంకా మజ్జిగ తీసుకున్నాను. ఒక్కలైతే మిక్సీలో మెదగవు కదా, అందుకని ఒక సుత్తి ఉంటే ఆ సుత్తితో మెత్తగా దంచుకొని తీసుకొని వచ్చాను. ఇంకా ఇవన్నీ కూడా ఈ మజ్జిగలోనే వేస్తున్నాను, మజ్జిగే కాదు కొంచెం చిక్కటి పెరుగు ఇది.
ఇందులోనే వేస్తున్నాను. ఇంకా మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేస్తే అవి మజ్జిగలాగా అవుతుంది కదా. ఇవన్నీ కొంచెం నానిన తర్వాత ఇంకా మిక్సీలో అయితే వేస్తారండి. కొంతమంది ఇవన్నీ ఏం వేసుకోరు, అచ్చంగా మజ్జిగ వేసుకొని మిక్సీ పట్టుకుంటారు. ఇంక నేనేమో నాకు చిన్నప్పటి నుంచి ఇలా వేసి రుబ్బుకోవటం ఇష్టము. చిన్నప్పుడు రుబ్బుకునే వాళ్ళం. ఏ పండుగ వచ్చినా అసలు ఫంక్షన్లు వచ్చినా ముందైతే గోరింటా పెట్టుకోవాలి. నేనైతే నాకు అంత ఇష్టం. కాళ్ళకి చేతులకి ఎర్రగా వండింటే అది చూసి భలే మురిసిపోతుంటాను. నేనే కాదు అందరు ఆడవాళ్ళు కూడా అంతే అండి. గోరింటాకు చేతులు పెట్టుకోనంటే ఎర్రగా వండుంటే ఎన్నిసార్లు చూసుకుంటామో కదా. ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా వేసి మిక్సీలో పెట్టాను. అంతా కూడా ఒకేసారి వేస్తే ఈ ఆకులు అనేది అసలు జారిపోతుంటాయి, రాదు కదా. అందుకని కాస్త వేసాను, కొన్ని మజ్జిగ వేసి పట్టాను. మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా అలా పట్టుకుంటూ మిక్సీ వేశాను. అది కాక ఇది నాది పెద్ద ఈ జారు. ఇదెల్లా సపరేట్ ఇలాంటి ఏమైనా ఆకులు తలకి ఏమైనా పెట్టుకోవాలంటే, అంటే ఈ గోరింటాకి ఇలాంటివి తలకు పెట్టుకోవడానికి అవి మిక్సీ ఏమైనా వేయటానికి ఈ జార్ అనేది పక్కన పెట్టుకున్నాను. పెద్దగా ఉంది, అందుకని ఎక్కువగా కూడా కొంచెం మజ్జిగ ఎక్కువ పట్టాయి. మళ్ళీ కూడా కొద్దిగా వాటర్ వేసాను. ఇంకా కొంచెం అందుకని కొంచెం జారుగా అయింది, కొంచెం నీళ్ళు ఎక్కువ అయ్యాయి. తర్వాత మనం నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే అలాగే ఆరబెట్టాలండి. ఆరబెట్టామనుకో కాసేపు మూత తీసి కొంచెం వాటర్ అనేది ఎవాపరై కొంచెం మనకి పెట్టుకోవడానికి కూడా ఎక్కువ నీరు గారిపోకుండా మంచిగా వస్తుంది. నాదైతే కొంచెం లూజ్ అయిందండి, వాటర్ ఎక్కువ వేసాను. ఎందుకంటే మిక్సీ కింద తిరగలేదు. ఏం చేస్తావు, మనం రుబ్బుకునేటప్పుడు రోల్లో అనుకో, రుబ్బుకునేటప్పుడు ఎంత వాటర్ ఎంత మజ్జిగ పడితే అందాజు తెలుస్తుంది, మెత్తగా మిగుతుంది. మిక్సీ కాలం వచ్చిన తర్వాత ఇంకా ఇలా చేసుకోవాల్సిందే. అందుకే నేనేం చేశానంటే కొంచెం మూత తీసి అట్లా బయట పెట్టేశాను. అప్పుడు కొంచెం నీరు అనేది పోతుందండి. నేను ఇదిగో చూడండి, అసలు పడుతుంటేనే ఎంత ఎర్రగా అయిందో. మా చెట్టుది అండి ఇది. ఊర్లో మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. వెళ్ళినప్పుడు టైం ఉంటే కోసుకొని వస్తాను, ఇంక లేదంటే మర్చిపోయినప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఈసారి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని తెచ్చుకున్నాను. ఎందుకంటే శ్రావణ మాసంలో పెట్టుకున్నా మంచిదే. ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు దాదాపు చాలామంది. ఈ మాసంలో కూడా మనం చేతులకి గోరింటాకు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. అది కాక మన హెల్త్కి ముఖ్యంగా మంచిదండి. గోరింటాకు అయితే మిక్సీ పట్టి ఒక డబ్బాలో అయితే పెట్టానండి. ఇంక ఇవాల్టి మార్నింగ్ డైలీ రొటీన్ లాగైతే ఇంతే అండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, ఉంటాను.